అంటే మీరు చేసిన సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు, అరుంధతి, ఏక్ నిరంజన్, అన్నవరం. అరుంధతి, అన్నవరం అయిన అసిస్టెంట్గా, డిఓపికి అయితే బాంబేలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చాను. ఇరవై 27 సంవత్సరాల క్రితం కెమెరాలు అనేవి ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఏది చేయాలన్నా టెక్నికల్ పరంగా అన్ని నేర్చుకొని రావాలి. ఇప్పుడంతా డిజిటల్ వచ్చిన తర్వాత ఎవరైనా చేయొచ్చు, దానికి కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు అంతే. అయితే ఇప్పుడు డిఓపి అనగానే ముందుగా చూడాల్సింది ఏంటి? ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? లైటింగ్ చేస్తే గ్యాఫర్తో అవసరం ఉండదు, మొత్తం మీ చేతిలోనే ఉంటుంది. లైటింగ్ అంతగా లేదనుకోండి, ఇప్పుడు ఏముందో ఈ రోజుల్లో ఫ్లాట్ లైట్ పెట్టి ఏ షాట్ అయినా తీసేయచ్చు, కెమెరా పెట్టేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దా3 టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారండి. స్పెషల్ ఎందుకని అన్నానంటే ఆయన కెమెరా కన్నుతో మొత్తం సినిమాని తీస్తారు. ఈరోజు మన కెమెరా ముందున్నారనమాట. ఆయనే షేక్ హజరత్ గారు. 98 సినిమాలు, వాటిల్లో కొన్ని అదర్ లాంగ్వేజ్లో కూడా చేశారు. మరి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? 78 సినిమాలు, 78 సినిమాలు, 9 లాంగ్వేజెస్. 9 లాంగ్వేజెస్ మామూలు విషయం కాదు. అంటే మేము వచ్చి 27 ఇయర్స్ అయింది. 9 లాంగ్వేజ్ కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగాం. ఒకే తెలుగులో అంటే అన్ని చేయలేము కదా. ఓకే, అది ఓన్లీ తెలుగు కాకుండా లాంగ్వేజెస్. ఎట్లా మీరు లాంగ్వేజ్ లో చేసేటప్పుడు ఆ లాంగ్వేజెస్ మీకు తెలిసి ఉంటాయా, లేకపోతే ఎట్లా అవుతుంది? అంటే నాకు బేసిక్ గా హిందీ వచ్చు, తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు. ఈ మూడింటితోనే మేనేజ్ చేసేస్తున్నారు. అంటే మీరు చేసిన సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు, అరుంధతి, ఏక్ నిరంజన్, అన్నవరం, ఇట్లా చూసుకుంటే మలయాళంలో కూడా చేసినట్టున్నారు. మోహన్ లాల్ గారు వాటికి అసోసియేట్ గా చేశాను. అరుంధతి, అన్నవరం అయిన అసోసియేట్ గా. డిఓపికి అయితే బాంబేలో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చాను. అవును, మరాఠీలో పెద్ద హిట్లు. ఒకదానికి మొన్న బెస్ట్ సినిమాటోగ్రఫీ కూడా నామినేట్ అయింది మూవీ, శ్రీ గణేష్ అని. ఈ 27 సంవత్సరాల్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి సార్? ఒక 3 అవార్డులు వచ్చినాయి. అంటే కొన్ని అసిస్టెంట్ గా చేసాము. అసిస్టెంట్, అసోసియేట్, ఆపరేటివ్, కెమెరామ్యాన్, ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడేముంది, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నారు, కోర్స్ చేస్తున్నారు, సర్కిల్ ఉంటే కెమెరామ్యాన్ అయిపోతున్నారు. అప్పట్లో మాకు అలా కాదు కదా. అప్పుడు చాలా కష్టం. మేము అసిస్టెంట్ నుంచి ఫస్ట్ అప్రెంటిస్ గా జాయిన్ అవ్వాలి. అసలు మనం ఆ లైట్ కి పేపర్ ఎందుకు వేస్తున్నాం ఏంటి అన్ని తెలుసుకోవాలి. దాని తర్వాత అసిస్టెంట్, దాని తర్వాత అసోసియేట్, దాని తర్వాత ఆపరేటివ్, దాని తర్వాత కెమెరామ్యాన్. అది ఎన్ని స్టేజ్లు దాటుకొని రావాలి. ఇప్పుడు చాలా ఈజీ. చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి డిజిటల్ కెమెరా. ఫస్ట్ మేము డిజిటల్ కెమెరా కూడా ఫస్ట్ ఫిలిం కెమెరా ఉండేది. మా గురువు గారు సేతు శ్రీరామ్ అని హిందీలో సల్మాన్ సార్ తో వాంటెడ్, తెరానాం, మిలేంగే మిలేంగే అవి చేశాడు. ఆయన ఫస్ట్ రెడ్ వన్ అనే కెమెరా ఇంగ్లీష్ మూవీ వర్క్ చేసాం, విత్ లవ్ ఢిల్లీ అని. అప్పుడు ఫస్ట్ మేము డిజిటల్ వర్క్, అప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ కూడా కెమెరా అప్పుడు రాలా, మేము ఢిల్లీలో వర్క్ చేసాం. 27 సంవత్సరాల క్రితం కెమెరాలు అనేవి ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఏది చేయాలన్నా టెక్నికల్ పరంగా అన్ని నేర్చుకొని రావాలి. ఇప్పుడంతా డిజిటల్ వచ్చిన తర్వాత ఎవరైనా చేయొచ్చు, దానికి కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు అంతే. అంతే, అది అంటే టెక్నాలజీ పరంగా కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఈజీ అయినా కానీ లైటింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎప్పటికీ తెలుసుకోవాలి. అది ఎందుకంటే ఇప్పుడు మనం మూడీ సీన్ కి ఎలాంటి లైటింగ్ చేయాలి, లవ్ సీన్ కి ఎలాంటి చేయాలి, దానికి డిఫరెంట్ సాడ్ సీన్ కి ఎలా చేయాలి, ఒక సోర్స్ లైట్ ఎలా లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కెమెరా ఏముంది చేతికి ఇస్తే, డిజిటల్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది. మీకు ఏ సీన్ కష్టంగా అనిపిస్తుంది సార్? ఫైటింగ్ సీన్స్ ఇవి కూడా ఉంటాయి, అవి కూడా కొంచెం సాంగ్స్ వేరేగా చేయాలి. సాంగ్స్ అంటే కొంచెం సింపుల్ గానే ఉంటది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఏంటంటే కొంచెం రిస్క్ తో ఉంటది. అది కార్ బ్లాస్టింగ్స్ అవన్నీ. అవును, అవి ఎట్లా తీస్తారు అసలు? అవి కెమెరాలు జూమ్ లెన్స్ వేసుకుంటాం, దూరంగా ఉంటాయి. కొంచెం టైట్ లెన్స్ వేసుకుంటాం, కొంచెం దూరంగా ఉంటాం. ఒకసారి రిస్క్ కూడా, ఒకసారి కారు జంపింగ్ షాట్ ఉంటది, ఒక్కోసారి ఆ కారు వచ్చి కెమెరా దగ్గర కూడా వచ్చిన కెమెరా తీసుకుని మేము పారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఏ సినిమాకి అట్లా జరిగింది? 2-3 సినిమాకి జరిగాయా? అంటే ముందు జాగ్రత్తలు కూడా జాగ్రత్త దూరంగా పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఆ కారు ఎంత దూరం వచ్చిందో మనకు తెలియదు కదండి. అంటే అవుట్ డోర్లు కూడా వెళ్తుంటారు షూటింగ్స్ కి, అప్పుడు ఎట్లా అంటే ఇవన్నీ క్యారీ చేసుకొని వెళ్ళాలి కదా మీరు, ఎట్లా అనిపిస్తుంది? అంటే దగ్గర అవుట్ డోర్ అంటే ఇక్కడ నుంచి వచ్చేస్తాయి ఎక్విప్మెంట్. లాంగ్ అనుకోండి, అక్కడ దగ్గరలో ఏమేమి ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అనేది అవి క్యారీ చేసుకుంటాం.
ఇప్పుడు మేము సిమ్లా వెళ్ళాం అనుకోండి, ఓకే. చండీగఢ్ నుంచో ఢిల్లీ నుంచో తెప్పించుకుంటాం. ఓహోహో. చెన్నై వెళ్తే అక్కడ, లండన్ వెళ్ళాం అనుకో లండన్ లోనే ఉంటది ఎక్విప్మెంట్ అంతా. మ్మ్. అలా దాని ప్రకారంగా అది అవుతుంది. విదేశాలకు వెళ్ళుంటారు కదా, చాలా ఇప్పటి వరకు వెళ్ళామండి. చాలా వెళ్ళారు కదా. నితిన్ సినిమా లైవ్ మూవీకి అయితే 70 days అమెరికాలోనే ఉన్నామండి. లాస్ వేగాస్, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, 14 Hills బ్యానర్ దాంట్లో చేశాం. ఎన్ని దేశాలు తిరిగి ఉంటారు ఇప్పుడు వరకు? తిరిగి చాలా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఐర్లాండ్ వెళ్తున్నాం. ఓకే. ఏదో మూవీ, కొత్త మూవీ. కొత్త మూవీ. అరుంధతి చేసినప్పుడు అనుష్క గారి గురించి అందరూ చాలా పాజిటివ్ గా చెప్తూ ఉంటారు. అవును. మీరు అంటే ఇంకా కెమెరా కన్నులోంచి మొత్తం అబ్జర్వేషన్ మీదే ఉంటది. ఎలా ఉండేవారు ఆవిడ సెట్ లో? అంటే యాక్ట్రెస్ అంటే అనుష్క గారితో వర్క్ చేయడం ఒక మంచి అనుభూతి అనుకో. అంటే నేను హీరోయిన్ అనే ఫీల్ లో ఉండదు ఆవిడ. ఓకే. అంతా మన ఇంట్లో మనుషుల కలిసిపోద్ది. కానీ మంచి చాలా హార్డ్ వర్క్ చేసింది. అలా ఆ విధంగా హార్డ్ వర్క్ చేసిన హీరోయిన్ నేను ఇప్పుడు వరకు చూడలేదు అసలు. ఓకే. అంటే డే అండ్ నైట్ కోరరామకృష్ణ గారి డైరెక్షన్ అంటే తెలిసిందే. అతను మార్నింగ్ స్టార్ట్ అయితే షూటింగ్ ఎప్పుడు ప్యాకప్ అవ్వద్దు కూడా తెలియదు. 2-3 రోజులు సెట్ లోనే షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. కంటిన్యూగా ఒక 1 hour 2 hours ఏమైనా గ్యాప్ దొరికితే ఏమైనా పనుకోవటం తప్ప కంటిన్యూ. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే 2-3 days కంటిన్యూ షూట్ చేశాను. సెంధిల్ గారి కెమెరామెన్ అప్పుడు. దానికి 2-3 చేశారు. సోను సూద్ గారి గురించి చెప్పండి. సోను సూద్ అంటే ఇక ఆయన ఇది. అనుష్క గారు అయితే మేము ఇక్కడ వికారాబాద్ లో షూట్ చేసామండి. ఆ కారు యాక్సిడెంట్ జరిగి షాయే షిండే గారు ఇది అవుతారు కదా, అప్పుడు ఆ అమ్మాయి పరిగెత్తి పడేది ఉంటదండి. పడిపోయి చెయ్యి మొత్తం ఇదైపోయి బ్లడ్ వచ్చినా సరే ఆవిడ మళ్ళా రెడీ 1 more. అంటే నిజంగా ఇప్పుడున్న రోజుల్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలిందంటే అయ్యో దెబ్బ తగిలింది 1 రోజు 2 రోజులు రెస్ట్ అంటారు. కానీ ఆవిడ దగ్గర అసలు నో రెస్ట్. నిజంగా అంత హార్డ్ వర్క్ అని ఫస్ట్ టైం చూసానండి. ఆ తర్వాత ఆమెతో పంచాక్షరి సినిమా చేశాను, రగడ సినిమాకి వర్క్ చేశాను, అనుష్క గారితో 3 సినిమాలకు వర్క్ చేశాను వరుసగా. ఓకే. అది సోను సూద్ గారి గురించి అంటే ఎట్లా ఉంటారు సెట్ లో? సోను అప్పట్లో వాళ్ళు హిందీ యాక్టర్స్ కదా, వాళ్ళకి వచ్చామా షూట్ చేసామా అంతే. మళ్ళీ ఆయన అంటే అప్పుడే కదా ఆయన తెలుగు ఇండస్ట్రీకి కూడా రావటం. ఇక అంతే. ఇప్పుడు ఒకసారి ఆర్టిస్ట్ తో ఒకసారి పరిచయం ఏర్పడింది అనుకోండి, ఆ ర్యాప్ పేరు, ఆ ఫ్రెండ్లీ నేచర్ వేరు. కొత్త అనుకోండి కొంచెం ఇదిగా ఉంటుంది. ఏక్ నిరంజన్ లో ప్రభాస్ గారు ఆయన గోల్డ్ అంతే. గోల్డ్ అంతే. ఇక చెప్పడానికి లేదు, ఆయన గోల్డ్. నేను అప్పుడు దానికి డిఓపి శ్యామ్ కెనాడి గారు, పూరి జగన్ గారు. నైట్ షూటింగ్ అంటే ప్రభాస్ గారి ఇంట్లో నుంచి కంపల్సరిగా ఫుడ్, ఫ్రాన్స్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ప్లస్ యూనిట్ మొత్తానికి వచ్చేది. నైట్ షూట్ అంటే చాలు యూనిట్ మొత్తానికి ఫుడ్. అసలు నిజంగా గోల్డ్ పర్సన్ అంతే. కంగనా రనౌత్ గారి గురించి? ఆమెకు మా తెలుగు రాదు, నాకు వచ్చు. అంటే మేము అసిస్టెంట్ చేసేటప్పుడు ఎక్కువ వాళ్ళతో మాకు ఎక్కువ మాట్లాడాం కదా. మేము కెమెరామెన్ మాట్లాడతారు మామూలుగా. ఏంటంటే వాళ్ళ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి ధర్మకోల్ ఏంటి, అసలు లైటింగ్ ఎట్లా చేసుకుంటే మేము ఇది అవుతుంటే పొజిషన్ చెబుతుంటాం అంతేనా. అందుకంటే మనం ఎక్కువ మాట్లాడడం. కానీ పూరి గారి హ్యాండ్లింగ్ కాబట్టి సింపుల్ గా ఉంటుంది. కానీ పూరి గారి డైరెక్టర్ చేయడం కూడా ఒక అదృష్టం అనుకోవాలి. పూరి సార్ అసలు ఒక అంటే ప్రభాస్ గారు ఎంత గోల్డ్ అన్నానో అంత గోల్డ్ పూరి సార్ కూడా. ఆయనతో చేయటం కూడా ఒక అదృష్టం అనుకోవాలి. ఓకే. ఇంకా మీరు చేసిన పెద్ద యాక్టర్స్ మోహన్ లాల్ గారు ఇక ఆయన అంతేనండి. మోహన్ లాల్ గారు కూడా అసలు ఇప్పుడు మనకి ఒక 10 మంది 20 మంది బౌన్సర్లు ఉన్నా సరే ఆయనకి ఏదన్నా పెట్టినా ఎందుకు అవసరం లేదు నాకమ్మా అసలు పంపించేసానంటారు మోహన్ లాల్ గారు. నిజంగా అతను ఒక ఫ్రెండ్లీ నేచర్. ఆయన ఇప్పుడు ఫ్యామిలీలో కలిసిపోయినట్టు ఉంటాడు. జనతా గ్యారేజ్ చేసినప్పుడు కూడా అతను నాకు అప్పుడు ఆయనతో మనమంతాగా చేశాను నేను. నాకు షూట్ లేదంటే కంపల్సరీ ఫోన్ చేసి రానేవాడు. ఇక ఇద్దరం క్యారమెన్ లో కూర్చొని ఆయన మొత్తం మాట్లాడుకుంటూ ఇది చేసుకుంటూ ఒకసారి ఫుడ్ కూడా మా ఇంటి నుంచి తీసుకెళ్లేవాడిని. చాలా మంచి వ్యక్తి అసలు. కన్నడలో శివరాజ్ కుమార్ గారు గాని, శివరాజ్ కుమార్ గారు కూడా చాలా గోల్డ్. పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ బ్రదర్ శివరాజ్ కుమార్. ఆయన ఇప్పుడు తెలుగులో కూడా ఏదో మన రామ్ చరణ్ గారితో పాటు చేస్తున్నారు. ఇంకా మీరు ఇప్పటి వరకు చేసిన హీరోలు కానివ్వండి, హీరోయిన్స్ సినిమాలు ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు రీసెంట్ గా నేను డిఓపిగా కానిస్టేబుల్ అని ఒక సినిమా చేశాను, వరుణ్ సందేశ్ గారు హీరో. నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. మరాఠీలో ఒక 2 సినిమాలు రిలీజ్ కి రెడీలో ఉన్నాయి. శ్రీ గణేష్ అని మొన్న దానికి బెస్ట్ సినిమాటోగ్రఫీగా నామినేట్ అయింది. 4 అవార్డులు వచ్చినాయి సినిమాకి. శ్రీ గణేష్ కి అక్కడ పెద్ద హీరో అక్కడ మరాఠీలో. నేను ఒక 12 సినిమాలు చేశాను, 3 బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చా అక్కడ మరాఠీలో. ఇప్పుడు మళ్ళీ హిందీ సినిమా కూడా ఇంకోటి కమిట్ అయ్యాను బాలీవుడ్. అది మన
తేరా సురూర్ అని ఆ సినిమాకి డైరెక్టర్ ఆయన సినిమా ఒకటి కమిట్ అయ్యాను. స్క్రిప్ట్ వర్క్ హీరో జరుగుతుంది. ఎవరు సార్? ఇంకా ఓన్లీ స్క్రిప్ట్ వర్క్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఓకే ఓకే. అంటే మన తెలుగులో ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, అరే వీళ్ళతో నేను కంపల్సరీ చెయ్యాలి, ఇది నా డ్రీమ్ అన్న స్టార్ ఎవరైనా ఉన్నారా? ఆల్రెడీ నా డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారు చేసేసి ఆయనతో అల్లవరం చేసేసి అన్నవరం చేశాను. అన్నవరం చేసిన తర్వాత కూడా ఆయన నన్ను ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేసి పర్సనల్ గా డబ్బులు ఇచ్చి, అంటే ఆయన ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత యూనిట్ మొత్తానికి కొంత డబ్బులు ఇస్తాడు, యూనిట్ మొత్తానికి ఇస్తాడు ఆయన. మాకు యూనిట్ తరపున వచ్చిన పేమెంట్ కాకుండా హార్డ్ వర్క్ ఎవరెవరు చేసి ఉంటారో వాళ్ళని ఇంటికి పిలిచి మళ్ళీ పర్సనల్ గా ఇస్తాడు. ఆ తర్వాత కొమరంపులి అప్పుడు వెళ్ళి కలిశాను. నువ్వు చేస్తానంటే కంటిన్యూ చేయి, నేను చెప్తాను ఏ కెమెరామెన్ వచ్చినా నేర్చుకో అన్నాడు. దాని తర్వాత నేను అప్పుడు పంచాక్షరి సినిమా చేస్తాను అనుష్కది. పవన్ కళ్యాణ్ అంటే అది అంతే, చాలా మంచి వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇంత పెద్ద పెద్ద స్టార్లు దగ్గరగా చూసారు మీరు. అయితే కెమెరామెన్ గా అంటే కొంతమంది హీరోలు హీరోయిన్స్ ని తొక్కేడాలు ఇవన్నీ పాలిటిక్స్ జరుగుతుంటాయి, కెమెరామెన్ గా మీరు ఎలాంటి ఎదుర్కొన్నారు? అంటే అబ్బా ఈ ఫీల్డ్ లో మనం ఎందుకు వచ్చామరా బాబు అసలు అన్న రోజులు ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. ఎందుకంటే నేను చిరంజీవి గారికి వీరాభిమాని. అసలు నా సినిమా ప్రెస్ మీట్ లో కూడా ఫస్ట్ స్పీచ్ స్టార్ట్ చేయడం చిరంజీవి గారితో స్టార్ట్ చేశాను. నేను ఆయనకి వీరాభిమాని. నేను అసలు నేను వచ్చిన తర్వాత ఫస్ట్ చిరంజీవి గారిని చూసింది అంజీ అనే షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అంజీ మూవీ ఆయన శంఖం పట్టుకుని క్లైమాక్స్ లో వెళ్తాడు కదా, అప్పుడు చూశాను. దాని తర్వాత ఇంద్ర అప్పుడు చూశాను. కానీ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు, కానీ ఆయన అంటే చాలా ఇష్టం నాకు. నేను కూడా ఆయన పక్కన వెళ్ళి ఫోటో దిగాను అనుకో, అందరికీ నాకు తేడా ఉండదు. నేను ఇండస్ట్రీలో ఏదో ఒకటి సాధించి ఆయన చేతుల మీదకి ఏదైనా తీసుకున్నాను అనుకో, అతన్ని ఇష్టపడి వచ్చాను నేను. ఆయన చేతుల మీదగా తీసుకొని నేను ఇదే అనుకో, నాకు ఒక ఇదిగా ఉంటది. చిరంజీవి గారి మీద ఇష్టంతో వచ్చాను, ఆయన చేతుల మీదగానే ఏదో అవార్డు తీసుకోవడం, సంథింగ్ ఏదైనా స్టేజ్ మీద. ఇది ఇప్పుడు నా సినిమా ఏదైనా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గారి గెస్ట్ రావటము ఏదో జరిగినప్పుడు అప్పుడు నేను ఒక బొకే ఇచ్చి ఇది వేరుగానే అందరిలో గుంపులో గోయిందలో వెళ్ళటం అనేది నాకు ఇష్టం లేక చాలా సార్లు చూశాను చిరంజీవి గారిని, దగ్గరగా చూశాను. ఫోటో మాత్రం నేను దిగలేదు. నేనంటే ఒక ఇదే అయిపోయిన తర్వాత ఆయన నా ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చినప్పుడు గానీ, లేదంటే నాకేదన్నా వస్తే ఆయన చేతుల మీద తీసుకోవడం కానీ అలా దిగాలని అదే కోరిక మీద నాకు అందరు హీరోలతో దిగా ఫోటోలు, చిరంజీవి గారితోనే దిగలేదు నేను. తొందరలోనే మీ కోరిక నెరవేరుతుందిలేండి, ఎందుకంటే ఆయన వరుస పెట్టి సినిమాలు ఎట్లాగో చేస్తున్నారు. ఏదో సినిమా ఆఫర్ మీ వరకు రాకపోతుందో చూద్దాం. అయితే ఇప్పుడు డిఓపి అనగానే ముందుగా చూడాల్సింది ఏంటి? ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు డిజిటల్ కెమెరా వచ్చిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఈ ఇన్స్టిట్యూట్లోనే మొత్తం నేర్పించేస్తున్నారు. ఏంటనేది లైటింగ్ అనేది ఒక గ్యాఫర్ని పెట్టేసుకుంటున్నారు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మామూలుగా మాలాంటి కెమెరామెన్లు అనుకోండి, ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చాం కాబట్టి లైటింగ్ సెన్స్ తెలుసు, మాకు అన్ని తెలుసు కాబట్టి మాకు గ్యాఫర్ అవసరం లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి భారం గ్యాఫర్ అనే వ్యక్తి. ఎందుకంటే గ్యాఫర్ వచ్చాయంటే 10,000 ఇవ్వాలి ఫర్ డే అతనికి, చూడాలి కదా. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మాకు గ్యాఫర్ అవసరం లేదు, లైటింగ్ సెన్స్ మాకు తెలుసు, మా అసిస్టెంట్కి చెప్తాం ఇలా చేయండి అని. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే లైటింగ్ కొంచెం వాళ్ళు ఏంటంటే కెమెరా హ్యాండ్లింగ్ చేసుకోగలుగుతారు, ఆ సీన్ ప్రకారం లైటింగ్ అనేది వాళ్ళకి అంత ఇది ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాఫర్ని పెట్టుకుంటున్నారు, గ్యాఫర్ తప్పటి అసిస్టెంట్లు అంతే, అంతకంటే ఏమి లేదు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళందరూ ఇదిగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది లైటింగ్. లైటింగ్ చేస్తే గ్యాఫర్తో అవసరం ఉండదు, మొత్తం మీ చేతిలోనే ఉంటుంది. లైటింగ్ అంతగా లేదనుకోండి, ఇప్పుడు ఏముందో ఈ రోజుల్లో ఫ్లాట్ లైట్ పెట్టి ఏ షాట్ అయినా తీసేయచ్చు, కెమెరా పెట్టేది. కానీ సీన్ పరంగా లైటింగ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. వాతావరణానికి తగినట్టు కూడా మనం ఇప్పుడు కేజీఎఫ్ సినిమా లైటింగ్ ఎలా ఉంటుంది, డార్క్ అవి చాలా ఇంపార్టెంట్. ఆ సీన్ ప్రకారం మనం ఎలాంటి లైటింగ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మామూలుగా ఫ్లాట్ లైటింగ్ అంటే ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, మీకు ఫ్లాట్ లైటింగ్ చేస్తే ఏముంది, ఎవరైనా చేస్తారు. అది ఎందుకు ఏడుస్తున్నారు, ఏ సీన్ ఏ పర్పస్ ఏడుస్తున్నారు, దానికి ఎలాంటి లైటింగ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. షేక్ హజరత్ గారు నాకు తెలిసి వల్లి గారుగా తెలుసు, ఏంటి పేరు? ఇది షేక్ హజరత్ అనేది అది మా దేవుడి పేరు. అది ఆ దేవుడిని పలకాలంటేనే ముస్లిమ్స్ కొంచెం ఆలోచిస్తారు, అంటే అంత పవర్ఫుల్ నేమ్. ఇక అది మా బ్రదర్ పేరు మీరావల్ అని ఉండేది, ఆ వలిని నేను యాడ్ చేసుకుని వలి అనేది కంటిన్యూ. ఇండస్ట్రీ మొత్తం వలి అనేది తెలుసు, అన్ని లాంగ్వేజ్ లో వలి అనేది తెలుసు. అసలు హజరత్ అంటే అసలు ఎవరికి తెలియదు, అది టైటిల్ ఒక దాంట్లోనే వచ్చింది హజరత్ అని. ఇన్ని సినిమాలు తీశారు కదా, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే
జిల్ సినిమాకి చేశానండి గోపిచంద్. జిల్ జిల్ జిల్. యూవి క్రియేషన్ ప్రభాస్ గారి బ్యానర్ లో. దాంట్లో రెయిన్ లో ఫైట్ ఉంటది. ఓకే. దానికి ఇక వర్షంలో అంటే శక్తి శరవణ్ గారి డిఓపి, నేను వన్ ఆఫ్ ది డిఓపిగా చేశానండి. దానికి బాగా కొంచెం అప్రిషియేట్ చేశారు ఆ వర్క్ కి నాకు. ఎందుకంటే ఆ రెయిన్ లో ఆ తార్బల్ కప్పుకున్న ఫైట్ సీన్స్ కు వాటర్ లో కెమెరా హ్యాండ్లింగ్ అదంతా కొంచెం చాలా మంది బాగా చేశారండి. చాలా ఇబ్బందులు ఉంటాయి సినిమా అంటే, మనం చూసే అంత ఈజీ కాదు కదా. చూసిన వాళ్ళకి సింపుల్ గానే ఉంటుంది. ఆ స్పాట్ లో పనిచేసే వాళ్ళకి కష్టం తెలిసి వర్షం ఎండ ఇవన్నీ ఉంటాయి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే థియేటర్కి వెళ్ళి 2.5 hours ఏముందలే సినిమా అన్నారు. దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంది. ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడు, ఆయన ఎన్ని అప్పులు చేస్తున్నాడా, ఆయన సొంత డబ్బులు పెడుతున్నాడా, అవన్నీ తెలిస్తే ఎవరు ఏముందలే అనరు. అది సినిమాలేనా వెబ్ సిరీస్ అయ్యేం లేదండి, ఓన్లీ సినిమాలే. ఓన్లీ సినిమా మీ టార్గెట్. అదే వాటిలోనే బిజీగా ఓకే. ఒకవేళ సినిమాకి వెబ్ సిరీస్ కి తేడా ఏంటి? కెమెరా అంటే ఏమంటే దేనికైనా ఒకే వర్క్ అండి. మీకు వెబ్ సిరీస్ అంటే ఎపిసోడ్ల పరంగా ఉంటది, సినిమా అంటే ఒక 2.5 hours అంతే. కెమెరా వర్క్ అనేది ఏది చేసినా అదే వర్క్ ఉంటుంది మాకు. సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పండి మీరు, ఎలా ఉంటుంది అసలు? అరే బాబోయ్ అనిపించేలా ఉంటదా, లేకపోతే కూల్ గా? ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టామంటే దాన్ని వదిలి ఎవరు వెళ్ళలేరండి, అంతే. ఇక పేమెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే, సినిమా మొత్తం అయిపోయాక ఉంటుందా, లేకపోతే డే బై డే షెడ్యూల్ వైజ్ ఉంటుంది. షెడ్యూల్ వైజ్ ఫస్ట్ మనం సినిమా కమిట్ అయిన తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటాం. లొకేషన్ చూడటానికి వెళ్ళినప్పుడు కొంత ఉంటుంది, షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కొంత, అంటే షెడ్యూల్ పరంగా ఇస్తారు. ఇక లాస్ట్ లో డిఐ ఉంటుంది, కలర్ గ్రేడింగ్, అప్పుడు ఫైనల్ పేమెంట్ ఇస్తారు. ఇప్పుడు వరకు వల్లి గారు పర్వాలేదా, ఆస్తులు అవి బాగానే కూడబెట్టారా? పైన దేవుడి దయ, అదే దేవుడి దయ ఉంటేనే వాళ్ళకి ఆ లక్ష్మీదేవి వాళ్ళ కటాక్షం ఉంటుంది. సరే, ఇంకొక విషయం చూసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో బయట కెమెరామెన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నారు, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బయట కెమెరామెన్స్ అంటే అండి, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే తెలుగు కెమెరామెన్లకి తెలుగు వాళ్ళకి తక్కువ అయిపోయింది. ఇది ఇప్పుడు చూస్తే మన ఇండస్ట్రీ పాన్ ఇండియా ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళి బయట చేస్తాను, బయట వాళ్ళు వచ్చి మావి చేస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడ బాంబేలో అన్ని హిట్లు ఇచ్చానా, మన దగ్గరకు వచ్చేసరికి ఏదో మన అతనే కదా అనే ఫీలింగ్ ఏర్పడిపోతుంది. ఇప్పుడు బయట వాళ్ళు కేరళ వాళ్ళకి పరిస్థితి కూడా అంతే. వాళ్ళ కేరళ వాళ్ళు మలయాళం వాళ్ళు అక్కడ ఏమంటే వాళ్ళు మనోళ్ళే కదని మనలో ఇక్కడికి తెస్తున్నారు. ఒకప్పుడు మన ఇండస్ట్రీలో ఓన్లీ బయట అంటే తమిళ ఇండస్ట్రీ కెమెరామెన్లే కొంచెం వచ్చేవాళ్ళు. ఇప్పుడు తమిళ కదండి, హిందీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు అందరూ చేస్తున్నారు. దానికి కొంచెం ఒకప్పుడు ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఫస్ట్ డాన్సర్ల మీద ఉండేది, ఇది కొరియోగ్రాఫర్స్ మీద. ఆ కొరియోగ్రాఫర్స్ కొంచెం మనోళ్ళు ఇదైన తర్వాత ఫైట్ మాస్టర్ల మీద పడింది, ఫైటర్స్ మీద. ఇప్పుడు ఫైటర్స్ కి పోయింది, ఇప్పుడు ఓన్లీ కెమెరామెన్ వాళ్ళకి వచ్చింది. అంటే ఈ పద్ధతి మంచిది కాదు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటదేమో, అది మనం చెప్పలేము కదండి. ఎవరికైనా నచ్చిన వాళ్ళు తెచ్చుకుంటారు. ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఉంది, మీ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఆడాలి, బయట ఆడటానికి వీల్లేదు కదా. అలానే ఎవరికైనా నచ్చిన వాళ్ళు తెచ్చుకుంటారు. అది ఇప్పుడు కొంచెం ఏంటంటే ప్రొడ్యూసర్లు కొంచెం భారంగా మారింది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కెమెరామెన్, ఎంతమంది టెక్నీషియన్ ఉండగా బయట నుంచి తెచ్చి మనం పెట్టుకొని వాళ్ళకి హోటల్ రూమ్స్ వేసి ఫ్లైట్ టికెట్లు వేసి ప్రొడ్యూసర్లు కొంచెం ఖర్చు అయిపోయింది. అది అంతే. మీకు నచ్చిన డిఓపి ఎవరండి మన టాలీవుడ్ లో? మన తెలుగు ఇండస్ట్రీలో అంటే చోటా గారు అంటే నాకు బాగా ఇష్టం అండి. చోటా గారు, మన సర్వేష్ మురారి గారు నాకు చాలా బాగా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.